సార్ నమస్కారం సార్. సార్ 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 చూడండి ఇప్పుడు సెక్రటరీ గారు సార్ సార్ మాకు ఫ్లైట్ టైం అయిపోతుంది సార్. ఇమీడియట్ గా మీరు ఏం చేస్తారంటే ఈ మంత్ సాలరీస్ అన్ని అమౌంట్ అంతా డ్రా చేసి వాళ్ళ సంగతి చూడండి ఎంప్లాయీస్ ఇచ్చేయండి. ఇచ్చేయమంటారా సార్? ఓకే సార్, ఓకే సార్, నేను చూసుకుంటా సార్, నేను చూస్తాను. మీరు వెళ్ళేది అమెరికా కదా, వాళ్ళు పెట్టి అడ్డమైన గది తిరగండి. నేను గోంగూర పచ్చడి, నిమ్మకాయ పచ్చడి, ఆవకాయ పచ్చడి, పికిల్స్. అవును మన ఎంప్లాయీస్ కోసం పికిల్స్ పొటెన్షియల్ కంపెనీ చేశారు. అవును సార్, క్యాంటీన్ అని చెప్పి పంపించాం సార్. అది వచ్చేస్తుంది సార్. అది మొత్తం 35 క్వింటాల్ ఆర్డర్ ఇచ్చాం సార్. అది వచ్చేస్తుంది సార్. యూ డోంట్ వరీ సార్, నేను చూసుకుంటాను. మీకు సార్ నేను చూస్తాను. వెళ్ళేది అమెరికా కదా, అక్కడ చాలా చలిగా ఉంటుందట. అందుకు నేను దుప్పట్లు పెట్టాను, స్వెటర్ పెట్టాను, రగ్గు పెట్టాను. 1 minute స్వెటర్స్. అవునండి ఇప్పుడు మన వెంటనే స్వెటర్స్ కోసం మనం కొటేషన్ అడిగినట్టుగా ఉన్నాం. అవును సార్, అడిగాం సార్. అది నేపాల్ నుంచి రావాలి. అది కాశ్మీర్ లో కూడా ఇద్దరు పోర్ట్ చేశారు సార్. అది ఒకసారి రాగానే నేను కంపేర్ చేసి నేను ఆర్డర్ ప్లేస్ చేస్తాను సార్. మీకు ఎందుకు సార్, నేను చూసుకుంటా కదా, నేను చూస్తాను సార్. మీరు అమెరికా పడుతున్నారు కదా, మా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. మీ హస్బెండ్ చెప్ప మంచి మేకప్ కిట్ తెప్పించుకోమన్నారండి. అబ్బా నీ అందమైన ముఖానికి మేకప్ కిట్ ఎందుకే? అసలు అక్కర్లేదు. నీ ముఖానికి మేకప్ కిట్ అక్కర్లేదు. అది కాదండి, మీరు 45 days వరకు ఇండియా. ఫ్లైట్ టేక్ ఆఫ్ రెడీగా ఉంది సార్. అక్కడ అరుస్తున్నాడు సార్ రమ్మని. ఫైనల్ వార్నింగ్ కూడా ఇస్తున్నాడు సార్. ఇంక మీరు బయలుదేరాలి సార్. మీరు అవునయ్యా 45 days మళ్ళీ ఇండియా రానయ్యా. ఏదో అంతవరకు నా భార్యతో కొద్దిగా ముద్దును అడుగుని ఇస్తావే. మీకు ఎందుకు సార్, నేను చూసుకుంటాను కదా. బలవంతుడు బలహీనుణ్ణి భయపెట్టి బతకడం ఆనవాయితీ.